ఏంటి? రేయ్, చెల్లినోడు రేప్ చేసి చంపేశాడంట్రా. రేపేంట్రా? చెల్లి నువ్వేంటి ఎప్పుడు చూసినా బాయ్స్తో ఆడుకుంటావు? అదేంటి ఆడుకుంటున్నా? బాయ్స్ కంటే సేఫ్టీ వేరేగా ఉంటుంది చెప్పు. నిజమే కదరా. అందుకే నాకు మా అమ్మ కంటే మా నాన్ననే ఎక్కువ ఇష్టం. ఈరోజు నందికొట్కు నియోజకవర్గంలో ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆదివారం నుండి ఎత్తులాడుతున్నాము, దొరకలే. ఆడపిల్లలు కన్నా తల్లులు ఎట్లా కాపాడుకోవాలా? ఈ పిల్లకాడికి ఇట్లా జరిగినా వచ్చే పిల్లల కన్నా న్యాయం జరగాల. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అత్యాచారాలు, హత్యలు మాత్రం తగ్గటం లేదు. ఓవైపు శిక్షల తీవ్రత పెరుగుతున్నా సమాజంలో ఏమాత్రం భయం లేకుండా పోయింది. రే అన్నా, ఇక్కడ చావకుండా బ్రతికేవాడు ఎవ్వడు లేడంట. కానీ చచ్చాక మిగిలిపోయే పేర్లు ఎన్నో అంట. 100 ఏళ్ల ఏదో బ్రతుకు ఎందుకు మనకి? ఉన్న రోజే యుద్ధం చేద్దాం, రా బయటికి. నీ అమ్మ, నీ అక్క, నీ బిడ్డకి నువ్వున్నావు, మరి సొసైటీకి దానికి కూడా నీ అవసరమే ఉంది. రా, క్లీన్ యువర్ సొసైటీ లైక్ యు యాస్. చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం మీరు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. కానీ మనం చేసే ఈ మిషన్ గురించి జనాలు మాట్లాడుకుంటారు. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి, యుద్ధం చేయడానికి సైన్యం కావాలి. మన ఈ నాందికి ఒక ప్రాస్టిట్యూటర్ కావాలి. రోజుకి 2 రేపులు జరుగుతున్నాయి. అందులో అమ్మాయిది పెద్ద కులం అయితే టీవీలో న్యూస్లా వస్తున్నాయి. అదే అమ్మాయిది ఆర్డినరీ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్టుల్లా మిగిలిపోతున్నాయి. మనకి చట్టపరంగా శిక్ష పడిన వాడు కాదు, శిక్ష పడని లంచా కొడుకులు కావాలి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 9 నెలల పాపపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి హతమార్చాడు. బ్రో, ఇక్కడ ఒక చిన్న పాపకు రేప్ జరిగింది కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడ? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. అది అమ్మా, మీ ఇంట్లో జరిగిన విషయం తెలుసుకొని
మీకు ఏదైనా న్యాయం చేయడం కోసం మేమందరం కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. మేము వచ్చింది న్యాయం చేయడానికి. మేమందరం ఉన్నాం. మేము ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. మీరు ఏడవకండి అమ్మా, అర్థం చేసుకోండి ప్లీజ్. అయ్యా, చేసినోడు మంచిగానే ఉన్నాడు, నా బిడ్డను ఆగం చేసిండు. బాధపడద్దమ్మా, మేమున్నాం మిమ్మల్ని చూసుకోవడానికి. బాయ్స్ చాలు. రేయ్, లోపల నీకు ఫిగర్ని సెట్ చేశా. ఈరోజు అంతా నువ్వు అవుట్ అవ్వకుండా నీ కెపాసిటీ చూపించు. బయటికి వచ్చాక నువ్వు మొగోడివి, రేప్స్ గెలుచుబుల్ అని చెప్పి ₹1,00,000 బహుమానం ఇస్తా. గంట కంటే తక్కువలో అవుట్ అయ్యావా నీకు ఇదే లాస్ట్ డే. జస్ట్ 2 నిమిషాల 19 సెకండ్లు. ఈ మాత్రం దానికి ఒక ఆడపిల్లని రేప్ చేసి ఆల్కహాల్ తాగిపించి మత్తులో కెనాల్లో విసిరేసావా? పట్టుకోళ్ళని జోడుకొని. వీడి వయసు 19 ఏళ్ళు. వీడు రేప్ చేసిన అమ్మాయి 5th క్లాస్. వీడిని లోపలికి కాదు. అన్నా, మీరు చేసే విషయం పోలీసులకు తెలిసిపోయిందన్నా, వస్తున్నారన్నా. అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? సారీ, మీ ఇంట్లో మీ అమ్మకో మీ అక్కకో రేప్ జరిగితే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. మీరిలా చట్టానికి వ్యతిరేకంగా మీ ఓన్ డిసిజన్స్తో చేయడం తప్పు కాదా? మనకి మన ముందుండేవి మాత్రమే కనిపిస్తాయి, మన వరకు వచ్చేవి మాత్రమే వినిపిస్తాయి. కనిపించే తప్పుని వినిపించేలా చెప్పకపోవడమే ఇంకా పెద్ద తప్పు. అంటే ఇప్పుడు మీరు చేసిన పనికి జనాలు రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారా? నిజానికి ఆడింట్లో వాడు పెళ్ళాం పెట్టే కాఫీ తాగుతూ టీవీలో వచ్చే రేప్ న్యూస్లు చూస్తూ అయ్యో పాపమని ఎద్దవ డ్రామాలు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లలో రేప్ పోస్టులు రాగానే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి రిప్ సిస్టర్ అని ఫేక్ ఎమోషన్లు చూపిస్తున్నారు. దానికి బదులు క్రోమ్లోకి వెళ్ళి బూత్ బొమ్మలు చూసుకొని రా. అసలు
సొసైటీ నుండి ఏం కోరుకుంటున్నారు మీరు? రేప్ జరిగిన స్టేట్ ఏదైనా, డిస్టిక్ ఏదైనా, విలేజ్ ఏదైనా, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందా, చట్టపరంగా శిక్ష పడలేదా, నీ ఫోన్లో కెమెరా ఓపెన్ చేయి. రేప్ జరిగిన ఆడపిల్ల గురించి మాట్లాడు. రేప్ చేసిన వాడికి కఠినంగా శిక్ష పడేలా నీ సర్పంచ్, నీ సిఐ, నీ ఎమ్మెల్యే లాంటి అధికారంలో ఉన్న వాడికి ట్యాగ్ చేసి పోస్ట్ చేయి. అలా ఒక్కడు చేస్తే సరిపోదు. బాధ్యతతో ఉన్న ప్రతి ఒక్కడు చేస్తే రియాక్ట్ అవుతారు. బికాజ్ మనం లేనిదే వాడికి ఆ పదవి లేదని మర్చిపోకు. నిజానికి మీకొచ్చే ఆలోచనలు చాలా బాగున్నాయి. ఈ విషయం పైన ప్రజలు స్పందిస్తారనుకుంటున్నారా? సొసైటీకి ఎప్పుడు ఎంటర్టైన్మెంటే కావాలి. నిజం ఒప్పుకోడు. బికాజ్ వాడు ఒక గొర్రె. ముందున్న గొర్రెలు ఎటు వెళ్తే వాడు అటే వెళ్తాడు. థ్యాంక్ యూ. మీరు తప్పు చేసిన వారిని పోలీసులకి లేదా కోర్టుకి తీసుకురాకుండా మీ సొంత నిర్ణయాలతో అమాయకులను విచిత్రంగా కొట్టి చంపినందుకు ఈ నలుగురిని ఎన్కౌంటర్ విధించాల్సిందిగా ఆర్డర్. నాకు ఇది ముందే తెలుసు. ఎందుకంటే నేను బ్రతికేది ఇండియాలో. ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్. 10 సంవత్సరాలు నా చెల్లిని ఒక రేప్ చేసి చంపితే కనీసం నేను తిరిగి చంపే రైట్స్ నాకు లేవా? రేప్ చేసి ఒకరిని కళ్ళ ముందే తిరుగుతుంటే పోలీసులు చట్టాలంటారేంట్రా? చావుకి చావే కావాలి. అన్నా, మహా అయితే సచ్చే వరకే బ్రతుకుతావు. నీ పుట్టుకకి కారణమైన ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారా? రా, కంపెనీ స్టార్ట్ చేయి. నువ్వు చచ్చేలోపు రేప్ జరిగిన ఆడపిల్ల గురించి ఒక్కసారి కూడా ఫైట్ చేయలేదా? నిన్ను భయానికి గురి చేసిన చట్టాలకి బానిసలా బ్రతుకు. ఐ హోప్ నాలాగా ధైర్యం ఉన్న మగాళ్ళు ఇంకా నా భారతదేశంలో ఉన్నారని. జై హింద్.